అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు డల్లాస్లో ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో అట్లాంటా వెళ్లారు. డల్లాస్కు తిరిగి వస్తుండగా గ్రీన్ కౌంటీ ఏరియాలో ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీ వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు మంటలంటుకున్నాయి. కారులోని నలుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కారు మొత్తం బూడిదైపోయింది. అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు డల్లాస్లో ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో అట్లాంటా వెళ్లారు. డల్లాస్కు తిరిగొస్తుండగా గ్రీన్ కౌంటీ ఏరియాలో ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీ వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు మంటలంటుకున్నాయి. కారులోని నలుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కారు మొత్తం బూడిదైపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయిపోయారు. నలుగురు కూడా పూర్తిగా కారులోనే దహనం అయిపోయినటువంటి పరిస్థితి. డల్లాస్లో ఉంటున్నటువంటి వీళ్ళ ఫ్యామిలీ అట్లాంటాకు వెళ్లారు. అక్కడ నుంచి వెకేషన్ కోసం అట్లాంటాకు వెళ్లారు. తిరిగి డల్లాస్కు వస్తున్నటువంటి క్రమంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఫొటోస్లో చూసినటువంటి ఇద్దరు దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కూడా మొత్తం నలుగురు సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ప్రస్తుతం పేరెంట్స్ కూడా చూడొచ్చు, కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. కొంతకాలంగా వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. డల్లాస్లోనే అట్లాంటాలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారు. అక్కడ 4 రోజుల పాటు స్పెండ్ చేశారు. తిరిగి డల్లాస్కు వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు బాబాయ్ కూడా ఉన్నారు. ఎంతకాలంగా ఉంటున్నారు వాళ్ళు అక్కడ డల్లాస్లో? ఎందుకు అట్లాంటాకి వెళ్ళారు? డల్లాస్లో 3 years నుంచి ఉంటున్నారు. మా అన్నయ్య కూతురు, అల్లుడు, మనమడు, మనమరాలు. సో లాస్ట్ 3.5 years నుంచి అక్కడ ఉంటున్నారు. ఈ 1 week వాళ్ళ సిస్టర్, మా అల్లుడు వాళ్ళ సిస్టర్ అట్లాంటాలో ఉంటారు. సిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంలో అక్కడికి వెళ్ళేసి ఆ 1 week అక్కడ స్పెండ్ చేసి వాళ్ళ పేరెంట్స్, మా అల్లుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఇంకో 4 రోజులు ఉండి మేము ఫ్లైట్లో వస్తాము, మళ్ళీ ఇంత లాంగ్ జర్నీ చేయలేమని వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటే వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరి, అంటే వాళ్ళకి సాటర్డే అక్కడ ఇంచుమించు ఈవినింగ్ 6 o'clock అట్లా బయలుదేరి వీళ్ళు డల్లాస్కి బయలుదేరారు. తోవలో ఒక 4 hours జర్నీ తర్వాత గ్రీన్ కౌంటీ దగ్గర అల్బామా స్టేటు అక్కడ ఒక మినీ ట్రక్కు రాంగ్ రూట్లో వస్తూ, హై స్పీడ్లో రాంగ్ రూట్లో వస్తూ ఢీకొట్టడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో మొత్తం కారు మొత్తం కంప్లీట్ బర్న్ అయిపోయి అసలు ఏమీ మిగలకుండా మొత్తం బర్న్ అయిపోయిందని పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడున్న మా తమ్ముడు, మా అన్నయ్య కొడుకు అందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ హాఫ్ బంట్ కొన్ని సర్టిఫికెట్స్ దొరకడం మూలాన దాని నుంచి ఐడెంటిఫై చేశాము ఈ డల్లాస్కు సంబంధించిన వాళ్ళు అని చెప్పి. మా మనవడి స్కూల్ది ఒక డీటెయిల్ దొరికితే దాన్ని పట్టుకొని ఆ డల్లాస్లో ఉన్న స్కూల్కి కాల్ చేసి కనుక్కొని అక్కడ నుంచి ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ మా నంబర్లు పట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళకు దొరికిన ఒక టీత్, కొన్ని బోన్స్ మాత్రమే దొరికినాయి అని చెప్పారు. అవి ఫోరెన్సిక్ పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ 48 hours to 72 hoursలో వస్తుందన్నారు. వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసి దాని రిమైనింగ్ ఫార్మాలిటీస్ చేస్తామని అన్నారు. బట్ యుఎస్లో కూడా రాంగ్ రూట్లో రావడం, చెయ్యని తప్పుకు మా పిల్లలు బలవటం, మేమందరం ఇంత సఫర్ అవ్వటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మా అల్లుడు చాలా కంట్రోల్లో డ్రైవ్ చేస్తాడు, స్పీడ్ ఎక్కువ తోలాడు. ఇండియాలో ఉన్నప్పుడైనా అక్కడైనా కూడా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు అది అప్పటికే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్కు ఆ రూట్లో నుంచి 26 calls వెళ్ళినాయంటే డిఫరెంట్ పీపుల్ ఒక ట్రక్ రాంగ్ రూట్లో వస్తుందని చెప్పి. హౌ అథెంటికేటెడ్ దిస్ వీ డోంట్ నో, బట్ వీ కేమ్ టు నో దట్ 26 calls వెళ్ళినాయి పోలీసు వాళ్ళు. ఈ 26 calls ఎవరైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆపుంటే మా పిల్లలు బతికేవాళ్ళము. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు అక్కడ డల్లాస్లో ఎంతకాలంగా ఉంటున్నారు? ఆల్మోస్ట్ అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నా, లేకపోతే ఈ మధ్య ఎప్పుడు మాట్లాడారు మీరు చివరగా? 3 years నుంచి ఉంటున్నారు. 3.5 years. మా అల్లుడు వెళ్ళిన తర్వాత ఒక 7-8 monthsకి కూతురు, పిల్లలు వెళ్ళారు. అక్కడే
జస్ట్ 1 year బ్యాక్, అంటే ఎగ్జాక్ట్లీ ఇంకొక 10 రోజులు అయితే 1 year అవుతుంది. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు. ఇద్దరు జాబ్ చేసేవాళ్ళే. అక్కడే సెటిల్ అవుదామంటే అక్కడ ఇల్లు తీసుకోవాలన్న ఉద్దేశంలో తీసుకున్నారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారు. సో హ్యాపీగా లీడ్ అవుతున్న ఫ్యామిలీ, ఎటువంటి బాధరబందీలు లేకుండా వాళ్ళ సిస్టర్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అక్కడికి పిలిపించుకున్నాడు మా అల్లుడు. అందరూ హ్యాపీగా ఉంటున్న తరుణంలో అసలు ఇట్లాంటిది జరగటం మా ఫ్యామిలీలో అతిపెద్ద విషాదం. ఇప్పటి వరకు మాకు స్మూత్గా జరుగుతున్నాయి అన్నీ కూడా. 82 years ఉన్న మా ఫాదరు, అంటే మా ఫాదర్కు మునిమన్మడు మునిమన్మరాలు, ఇన్ని జనరేషన్స్ ఉన్నాయి. మేము 5 brothers, సిస్టరు అంతా కలిసి ఉన్న దగ్గర ఇటువంటి విషాదం ఎప్పుడు చూడలేదు. రాత్రి మాకు ఎప్పుడైతే మిడ్నైట్ కాల్ వచ్చిందో అప్పటి నుంచి మేమందరం ఇక్కడ, మా అన్నయ్య కొంపల్లిలో ఉంటారు, ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి అందరం అదే బాధలో ఉన్నాం. ఇప్పుడు మా అన్నయ్య బయలుదేరుతున్నాడు. వచ్చిందా వచ్చిండా ఓకే. సార్ అంటే మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడారు సార్? పిల్లలు కానీ లేకపోతే వెడ్నెస్డే మాట్లాడారు, వీడియో కాల్లో మాట్లాడారు. అప్పుడు చూసింది మళ్ళీ మాకు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు తెలిస్తే వచ్చాము ఇక్కడికి. ఆయన రెండో కొడుకు, ఈయన పెద్ద కొడుకు, పెద్ద కూతురు, మొదటి మన్మరాలు దాన్ని వస్తుంది. వీడియో కాల్లో ఇద్దరు పిల్లలు కూడా మాట్లాడారు సార్. ఇప్పుడు వాళ్ళు అట్లాంటాకి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మనం ఇక్కడికి వచ్చాము అని చెప్పి కాల్ చేసి అట్లాంటి మా కొడుకు ఉంటాడు, వాళ్ళ ఇంటికి వచ్చిందో ఆడకెళ్ళి మాట్లాడారు. అమ్మాయి మన్నవ వాళ్ళ బిడ్డ కొడుకు ముగ్గురు మాట్లాడారు. అదే లాస్ట్ పోయిన బుధవారం అదే లాస్ట్. 5 కొడుకులు, 4వ కొడుకు అక్కడ ఉంటాడు. ఆయన దగ్గరికి వాళ్ళ మా భర్త వాళ్ళ అక్క అక్కడనే ఉంటుంది. వాళ్ళ అమ్మ నాయన ఏజ్డు 75, ఆమె 70 ఏళ్ళు. వాళ్ళ బిడ్డ అక్కడనే ఉంటుందని వాళ్ళ ఇంట్లో వెళ్ళి మా కొడుకు ఇంటికి వచ్చి నిన్న స్టార్ట్ అయ్యిండ్రు, భోంచేసి స్టార్ట్ అయ్యిండ్రు. 15 నిమిషాలు అయితే ఎదురున్న రాంగ్ సైడ్ వచ్చి మెసేజ్లు చేస్తూనే ఉన్నారంట 3-4. రాంగ్ వస్తుందంటే ఎవరు చూసుకుంటారు? 15 నిమిషాలు అయితే హోటల్లో చేరేవాళ్ళు, హోటల్ బుక్ చేసుకున్నారు. సార్ ఇప్పుడు అక్కడ అంటే ఇందాక సార్ చెప్తున్న ప్రకారం బోన్స్ లేకపోతే టీత్స్ సగం కాలినటువంటి ఐడెంటిఫికేషన్స్ చూసి గుర్తుపట్టామని చెప్తున్నారు. అక్కడ వాళ్ళతో మాట్లాడారు సార్, ఏం చెప్తున్నారు? అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్తున్నారు? సో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిగతా అందరు కూడా ఇక్కడ వచ్చారు. సో మీరు ఎప్పుడు మాట్లాడారు వాళ్ళతో? బుధవారం మాట్లాడారు. మా మన్మరాలు 2 పిల్లలతో మాట్లాడిచ్చింది. నాని బాగున్నావా అన్నది. వాళ్ళు పిల్లలు మర్చిపోయిందంటే తాతి బాగున్నావా, టాబ్లెట్ వేసుకున్నావా, తిన్నావా అని అడిగింది పాప. బాబు కూడా తాతి బాగున్నావా అన్నాడు. నా మన్మరాలు ఒక 5-6 మాటలు మాట్లాడింది. ఆ రోజు లాస్ట్ వాళ్ళని చూడడం. రెగ్యులర్గా వీడియో కాల్స్ చేయడం అట్లా మాట్లాడుతూ ఉండేది. రెగ్యులర్గా మాట్లాడుతుండే 15 రోజులకు ఒకసారి మాట్లాడేది. బుధవారం లాస్ట్ మాట్లాడేది. అట్లాంటికి వెళ్ళిన అట్లాంటిలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల దగ్గర ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. కనీసం అక్కడ వీళ్ళ బంధువులు చెప్తున్నటువంటి ప్రకారం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం కేవలం టీత్స్ కానీ కొన్ని ఎముకలు మాత్రం మిగిలాయని చెప్తున్నారు. పూర్తిగా 4 సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి పిల్లాడి స్కూల్ ఐడెంటిటీ కార్డు కూడా సగం కాలిపోతే దాన్ని ఆధారంగా బేస్ చేసుకుని డల్లాస్కు చెందినటువంటి వాళ్ళుగా గుర్తించి అక్కడున్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. అక్కడ నుంచి వాళ్ళని హైదరాబాద్కు చెందినటువంటి కుటుంబం అని తెలిసిన తర్వాత వాళ్ళకి సమాచారం ఇచ్చారు. సో ప్రస్తుతం అక్కడ DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ 4 మృతదేహాలను తిరిగి హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అమెరికా అధికారులు.